వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో ఇన్ని రోజులు రాష్ట్రంలో అటు దేశంలో నక్సలిజం మావోయిజం వల్ల ప్రజా ప్రతినిధులకు కావచ్చు, విఐపీలకు కావచ్చు ఎవరైనా వెళ్ళి మాకు సో అండ్ సో పర్సన్స్ నుంచి ముప్పు ఉంది, సో అండ్ సో ఆర్గనైజేషన్ నుంచి మాకు ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పేసి ప్రభుత్వాన్ని వేడుకుంటే ఇది నిజమా కాదా, నిజంగా వాళ్ళ నుంచి ముప్పు ఉందా అని చెప్పేసి ప్రభుత్వం వారికి స్పెషల్గా సెక్యూరిటీని గన్మెన్లని నియమించేది. సో ఇప్పుడు నక్సలిజం పూర్తిగా అంతమయ్యింది. సో మావోయిజం కూడా దాదాపుగా అంతమైపోయినటువంటి దశలో ఉంది. సో ఇంకా విఐపీలకు వివిఐపీలకి ప్రజాప్రతినిధులకి గన్మెన్లు ఎందుకు, వాళ్ళకి సెక్యూరిటీ ఎందుకు అని ప్రభుత్వం భావించి సో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడం అనేది తీసుకుంది. దాదాపుగా తెలంగాణలో 100 మంది విఐపీలకు సెక్యూరిటీ తగ్గింపు. రీసెంట్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి కూడా సెక్యూరిటీ తగ్గింపు విషయం కూడా ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి. ఎందుకంటే గతంలో మావోయిస్టుల నుంచి నక్సలిస్టుల నుంచి మాకు అంటే ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళడం. సో ప్రభుత్వం ఆ టైంలో ఉన్నటువంటి నక్సలిజం కావచ్చు మావోయిజం వల్ల నిజంగా, ఎందుకంటే ఒక ఐపీఎస్ హోదాలో చేసినటువంటి వ్యక్తి కాబట్టి వారికి సెక్యూరిటీ ఇవ్వడం అనేది జరిగింది. చిన్న ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం. సో వారితో పాటు దాదాపుగా 100 మందికి కూడా విఐపీలకి ఈ సెక్యూరిటీ అనేది తొలగిస్తున్నారంట. సో జూలై 1 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు రానున్నాయి. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కావచ్చు, గన్మెన్లు ఉపసంహరణ. సో వాళ్ళకి ఇంకా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కూడా ఉండవు. సో గన్మెన్లు కూడా ఉండే అవకాశాలు లేదు. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు సెక్యూరిటీ తగ్గించే అవకాశం. సో ఎవరైతే ఇన్ని రోజులు ఏంటంటే మాజీ మంత్రులకు కూడా సెక్యూరిటీ వాళ్ళు ఉండేటోళ్ళు, అట్లీస్ట్ ఒక్క గన్మెన్ అన్న వారికి కేటాయించారు. అలాగే ఎంపీలకు కూడా వాళ్ళకు కూడా ఒక గన్మెన్ అనేది ఇచ్చేవారు ప్రభుత్వం నుంచి. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు ముప్పు పూర్తిగా అదుపులోకి రావడంతో ఇన్నాళ్ళు వివిధ రంగాల ప్రముఖులకు, రాజకీయ నాయకులకు కల్పిస్తూ వచ్చిన అదనపు భద్రతను పూర్తిగా తగ్గించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపైన మాత్రం మళ్ళీ కోర్టుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అపాయం ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఎవరం చెప్పలేము. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో పూర్తిగా నక్సలిజం మావోయిజం తగ్గిందని చెప్పేసి కూడా చెప్పలేం. ఎందుకంటే అర్బన్ నక్సలైట్ గా చాలా మంది లోపల తిరుగుతున్నటువంటి పరిస్థితి. దానిపైన ఆల్రెడీ ఎన్ఐఏ దర్యాప్తు కూడా చేసినటువంటి పరిస్థితి. సో సడన్ గా సెక్యూరిటీని తీసేస్తామనడం మాత్రం సరికాదని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఒక హోదాలో ఉంటారు కాబట్టి సో వారికి డెఫినెట్ గా అంతేంతో ప్రాణాలకు సంబంధించి ముప్పు ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాకు సెక్యూరిటీ కావాలని చెప్పేసి వాళ్ళు అంటే వాళ్ళకి సంబంధించినటువంటి రికమెండేషన్ లెటర్ కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి దాన్ని వాళ్ళ హక్కుని వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా ఒకటేసారి 100 మందిని తగ్గించే ప్రయత్నం చేస్తుంది. మరి దీనిపైన ప్రముఖ నాయకులు ఏమంటారు అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.